దగ్గరికి రండి. కీర్తనలు 126. సియోనుకు తిరిగి వచ్చిన వారిలో యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలగనిన వారి వలె మన నోటి నిండా నవ్వు ఉంది, మన నాలుక ఆనందగానముతో నిండి ఉంది. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకున్నారు. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసినని మనము సంతోషభరితులమైతున్నాము. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లు యెహోవా చెరపట్టబడిన మా వారు రప్పించు. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసరు. పిడికడి విత్తనములు చేత పట్టుకొని ఈడ్చుచూ పోవువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చాను. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రం. సహోదరుడు స్వామి తమ్మ కుమారుని బట్టి మీకు స్తోత్రములు. ఇక్కడను గోత్రమాలింటున్న పంట పొలాలను దీవించండి. నేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను. ధర విషయంలో మంచి ధరకు వచ్చినట్లుగా ఈ వాహనం యొక్క యాజమాన్యాన్ని, కుటుంబాన్ని బట్టి దీవించండి. డ్రైవర్ని బట్టి దీవించండి. పిల్లలు పనిచేసి వారి సొంత ఊర్లకు ప్రయాణంలో ఉన్నారు. వారి ప్రయాణాలు కూడా తిరిగి క్షేమంగా వచ్చినట్లుగా మీకు పని పాల్ జీవితంలో మరి గొప్ప కార్యాలు జరిగించారు. ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఏ రుణములు వారు తీర్చడానికి సహాయంగా తల్లిని కూతురుని కూడా దీవించండి. ప్రయాణాన్ని దీవించండి. పనులు సఫలం దయచేయండి. క్షేమంగా నడిపించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నారు తండ్రి. ఆమేన్. ఓకే, వందనాలు.